వెల్కమ్ టు తెలుగు రుచి. మధురం మమకారంలో పిల్లలకి ఇష్టమైన వంటలు తల్లులు చేసి పెట్టడానికి రెడీగా ఉన్నారండి. కానీ దానికంటే ముందు గుమగుమల రాజుగారు ఏం చెప్తున్నారో చూద్దాం. నమస్తే రాజుగారు. నమస్తే అండి. ఈరోజు గుమగుమలో మాకేం చూపిస్తున్నారు? ఈరోజు మష్రూమ్ పెప్పర్ రోస్ట్ అండి. వావ్, అంటే ఇది ఫ్రై లా ఉంటుందా? కొంచెం డ్రైగా వస్తుంది మనకు. సో సైడ్ డిష్ గా బాగుంటుంది, చపాతి పుల్కా లాంటి వాటికి కాంబినేషన్ లో బాగుంటుంది. ఓకే రాజుగారు, మష్రూమ్ పెప్పర్ రోస్ట్ అంటండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మష్రూమ్ పెప్పర్ రోస్ట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 1/2 కిలో, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1. మష్రూమ్ పెప్పర్ రోస్ట్ కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా. సో ఇది కొంచెం తక్కువ స్పైసీగా చేసుకుంటే మనం స్నాక్ లా కూడా తీసుకోవచ్చు. ఇది అలా కూడా బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ అండి. సో ముందుగా సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఓకే, అలాగే తరిగిన వెల్లుల్లి. ఇది ఇండియన్ రెసిపీనేనా రాజుగారు? కొంచెం చైనీస్ స్టైల్లో చేస్తాం. దీంట్లోనే పచ్చిమిరపకాయలు, ఓకే, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలండి. ఓకే, కొంచెం చిన్న చిన్నగా తరుక్కోవాలి. సో క్యాప్సికమ్ మనం అలా కట్ చేసుకున్నాం కదా, మాక్సిమం చైనీస్ డిషెస్లోనే అలా కట్ చేస్తారు కదా. మన ఇండియన్ స్టైల్లో కూడా చేసుకోవచ్చు, బట్ ఇక్కడ ఏంటంటే మనం చేసే మెథడ్ అనేది కొంచెం చైనీస్ మెథడ్లో. ఓకే, సో ఆ సాస్ అవన్నీ కూడా మనం అవి యాడ్ చేసుకున్నాం, సోయా సాస్ అది. అవునా? ఓకే. సో ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత బెల్ పెప్పర్స్, క్యాప్సికమ్. మనకంటే 3 కలర్స్ ఉంటే మనం వాడుకోవచ్చు, లేకపోతే ఒక కలర్ ఉన్న దాంతో అయినా చేసుకోవచ్చు అండి. టేస్ట్ అన్నీ ఒకటే కాబట్టి మనకి కలర్ఫుల్గా ఉండాలనుకుంటే 3 తీసుకోవచ్చు. 3 తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు ఈజీగానే దొరుకుతున్నాయి సూపర్ మార్కెట్లలో. అవును. క్యాప్సికమ్ ముక్కలు వేస్తే మష్రూమ్ వేసుకోవచ్చు. మష్రూమ్ ఏంటంటే మనకు కొంచెం సాఫ్ట్గా వాటర్ వెజిటబుల్ కాబట్టి తొందరగా వేగిపోతుంది. సో ఇవి కొంచెం మనకు హాఫ్ డన్ అయిన తర్వాత అప్పుడు మనం మష్రూమ్ పీసెస్ యాడ్ చేసుకున్నాం. కొంచెం మూత పెట్టేసిద్దాం. ఓకే అండి, అది వేగేలోపు మనం ఒక చిన్న చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. వ్యాయామం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా బాగా బ్రిస్క్ వాక్ చేయడం వల్ల, ఎక్సర్సైజ్ చేయడం వల్ల, ఇలాంటివి చేయడం వల్ల చెమట ఎక్కువగా పడుతుంది. చెమట రూపంలో మలినాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. దీనివల్ల చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. ఇంకా శరీరంలో ఉన్నటువంటి విషతుల్యాలు, టాక్సిన్స్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోవడం వల్ల శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇక ఇలాంటి ఎక్సర్సైజెస్ అన్నీ చేయడము, వాకింగ్ చేయడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా దృఢంగా ఉంటుంది. ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి రోజులో వీలైనంత వరకు ఒక ½ అన్ అవర్ ఈ వ్యాయామానికి కేటాయించడం ఆరోగ్యపరంగా చాలా చాలా మంచిది. మంచి చిట్కా చూసాం కదా రాజుగారు, వేగిందేమో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మష్రూమ్స్ అండి. ఎప్పుడు చెప్తూ ఉంటాను, మళ్ళీ కూడా చెప్తున్నాను, మష్రూమ్స్ కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో వేసేసి బాగా క్లీన్ చేసుకొని అప్పుడే వాడుకోవాలండి. సో కొంచెం ఇలా ఫ్రెష్గా ఉన్నాయి చూసేసి తీసుకోవాలి. ఎప్పుడైనా కొంచెం వైట్ కలర్లో ఉంటుంది కదా, సో డార్క్ కలర్లో కొంచెం టర్న్ అయితే కొంచెం ఫ్రెష్గా లేనట్టు. సో ఎక్కువ నిల్వ ఉండవండి ఇవి. సో తెచ్చుకుంటే వైట్గా ఉంటే అంత ఫ్రెష్గా ఉంది. ఎస్. సో మనం ఇంట్లోకి తెచ్చుకున్న 1-2 డేస్లో వాడేసాలి. ఓకే. సో ఒక్కరోజు కూడా కలర్ చేంజ్ అయిపోతుంది. సాల్ట్ వేసుకున్నాం. సో మష్రూమ్స్ని పెద్ద పీసెస్గానే కట్ చేశారు? అవునండి, సగానికి చేశారు అంతే. సగం హాఫ్ ఆఫ్ చేసేసాను. సో కొద్దిమంది డీప్ ఫ్రై కూడా చేసి దీంట్లో అలా ముక్కలుగా యాడ్ చేస్తూ ఉంటుంది, అంటే బ్యాటర్లో ముంచి తీసి. సో అలా కాకుండా కొంచెం ఇలా ఫ్రెష్గానే అంటే షాలో ఫ్రై చేసుకుంటే కొంచెం బాగుంటుంది, కొంచెం హెల్త్ వైజ్గా చూసుకున్నా. ఓకే. ఓకే, సో ఇది కూడా కొంచెం మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గిచ్చేద్దామండి. ఓకే రాజుగారు. సో ఆ తర్వాత మనం మిగతా సీజనింగ్ చేసేసుకుంటే రెడీ అయిపోయినట్టు. ఓకే రాజుగారు, ఉడికిందేమో చూద్దామా? ఓకే, సైజ్ తగ్గిపోయింది చూడండి.
సో దీంట్లో కొద్దిగా సోయా సాస్, అలాగే మిరియాల పొడి. కొంచెం ఫ్రెష్గా మనం గ్రైండ్ చేసుకుంటే బాగుంటుందండి. కొంచెం లైట్ ఇలా పలుకులుగా ఉండాలి, మొత్తం పౌడర్లా కాకుండా. ఓకే. సో ఆ గ్రైండర్స్ కొంచెం మనకు తినేప్పుడు తగులుతూ ఉంటే బాగుంటుంది. కచ్చపచ్చగా దంచేసుకోవచ్చు. చిల్లీ ఫ్లేక్స్, ఓకే అండి. సో రెడీ అయిపోయింది. ఓకే రాజు గారు, చూడడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనిపిస్తుంది. సో గార్నిష్ నేను కొంచెం లోకల్ టచ్ ఇస్తున్నానండి కొత్తిమీరతో. ఓకే. ఓకే, మష్రూమ్ పెప్పర్ రోస్ట్ రెడీ అండి. వావ్, చూసారు కదండి, మష్రూమ్ పెప్పర్ రోస్ట్ రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దామా? మష్రూమ్ పెప్పర్ రోస్ట్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఎల్లో క్యాప్సికం ముక్కలు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు, రెడ్ క్యాప్సికం ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత మష్రూమ్స్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, సోయా సాస్, మిరియాల పొడి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా కలిపి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మష్రూమ్ పెప్పర్ రోస్ట్ రెడీ. మష్రూమ్ పెప్పర్ రోస్ట్ తయారు చేసే విధానం చూసాం కదా, రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకేనండి. పెప్పర్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. సో క్యాప్సికమ్ కొంచెం లైట్గా మనం అలాగే వదిలేసాం కదా, మొత్తం ఫుల్గా అడ్డానికి కాకుండా, కుక్ కాకుండా. సో అది కొంచెం క్రంచీగా తెలుసు, సాఫ్ట్గా మనకు ఆ మష్రూమ్. అవును. సో ఫైనల్గా మనం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తాం. చిల్లీ ఫ్లేక్స్ అండ్ పెప్పర్ పౌడర్ కూడా మనం దంచి వేసినట్టుగా వేసాం కదా. సో కొన్ని డిష్లకు మనం కొంచెం అలా చిన్న చేంజింగ్స్తో మనం వేస్తే ఆ డిష్ మనం ఫుల్ ఫ్లెడ్జ్గా ఎంజాయ్ చేయొచ్చు. ఆ పెప్పర్ మీరు దంచేయడం వల్ల తెలుస్తుంది ఏమో, ఘాట్ ఏమైనా అనిపిస్తుంది అనుకున్నాను, కానీ చాలా టేస్టీగా తగులుతుంటే చాలా టేస్టీగా ఉందండి మష్రూమ్ పెప్పర్ రోస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. వేస్ట్ నుంచి, వ్యర్థాల నుంచి కూడా మనకు ఉపయోగకరమైనవి తయారు చేసుకోవడం అనేది ఇప్పుడు బాగా ప్రాచుర్యంలో ఉంది. అంతవరకు వెళ్ళకపోయినా కానీ మామూలుగా మనం ఇంట్లో చెట్లు పెంచుకుంటూ ఉన్నట్లయితే, చిన్న గులాబీ చెట్లు కానీ ఇలాంటివి ఏవైనా పెంచుకుంటూ ఉన్నట్లయితే వాడేసిన ఉల్లిపాయ పొట్టు, వెల్లుల్లి పొట్టు, బంగాళాదుంపల పొట్టు, ఇలా కూరగాయలు కడిగిన నీళ్లు, ఇలాంటివన్నీ కూడా ఆ గులాబీ చెట్లకు వాటికి వేస్తూ ఉన్నట్లయితే మొక్కలు బాగా ఏపుగా పెరుగుతాయి, పువ్వులు బాగా వస్తాయి. నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మమకారం. పిల్లలకి ఇష్టమైన వంటలు అడగడానికి పిల్లలు రెడీగా ఉన్నారు, అలాగే వాళ్ళకి ఇష్టమైన వంటలు చేసి పెట్టడానికి తల్లులు కూడా రెడీగా ఉన్నారు. మరి ముందుగా పిల్లల్ని పరిచయం చేసుకొని ఏ వంటలు అంటే ఇష్టమో కనుక్కుందాం. హాయ్, నీ పేరేంటి? భూమన్. భూమనా? నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు భూమన్? సెకండ్. భూమన్, నీ హాబీస్ ఏంటి? నువ్వు ఆడుకుంటుంటావా బాగా? ఏం ఆట అంటే ఇష్టం? ఫుట్బాల్. ఫుట్బాల్ అంటే ఇష్టమా? మీ స్కూల్లో ఫుట్బాల్ ఆడుతుంటావా? ఇంట్లో కూడా ఆడుతుంటావా? ఓకే. ఇంకేమంటే ఇష్టం? డ్యాన్స్ చేస్తావా నువ్వు? చేయవా నువ్వు? బుద్ధిగా చదువుకుంటావా? బాగా చదువుకుంటావా? ఓకే. భూమన్, మీ మదర్ పేరేంటి? మాలవిక. మాలవిక. హలో మాలవిక గారు. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. భూమన్కి ఇష్టమైన వంటలన్నీ చేసి పెడుతుంటారా? చేస్తుంటా. అన్ని వంటలు, అన్ని రకాల వంటలు తింటుంటాడా? తింటాడండి. ఓకే. సో ఈరోజు తనకి ఇష్టమైన వంట చేసి పెట్టడానికి రెడీగా ఉన్నారా? రెడీ అండి. ఓకే. భూమన్, కొంతసేపట్లో నిన్ను అడుగుతాను నీకేవే వంటలు అంటే ఇష్టమో, నువ్వు ఈలోపు ఆలోచిస్తుండు. ఓకే. హాయ్. హాయ్. నీ పేరేంటి? సాధన. సాధన, నువ్వే క్లాస్ చదువుతున్నావు? 4th క్లాస్. 4th క్లాస్. నువ్వే స్కూల్? SRDG. ఓకే. నీ హాబీస్ ఏంటి? నా హాబీస్ డాన్స్. డాన్స్ చేస్తావు నువ్వు? గుడ్. ఇంకా స్టడీ. స్టడీసా? బాగా చదువుతావా? ఫస్ట్ స్కూల్లో కాదా? ట్రై చేస్తావా? ఓకే. మమ్మీకి వంటల్లో హెల్ప్ చేస్తుంటావా నువ్వు?
మమ్మీకి అసలు ఏదైనా హెల్ప్ చేస్తావా? మామూలుగా ఇంట్లో పనులు చేస్తావా? చేస్తుంటావా? గుడ్. సరే అయితే మీ మమ్మీ పేరేంటి? సంధ్యారాణి. హలో సంధ్యారాణి గారు, ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మౌలాలి నుంచి వచ్చాం. ఓకే, సో వంటలు బాగా చేస్తుంటారా మీరు? ఓకే ఓకే, అయితే భూమా నువ్వు రెడీ కదా? నా చెవులో చెప్పు సీక్రెట్గా. ఓకే భూమన్, నీకు ఇష్టమైన రెసిపీస్ అని చెప్పేసావు కదా, మమ్మీ ఏది పిక్ చేసుకుంటారో చూద్దాం. ఓకే మాళవిక గారు, అది ఓపెన్ చేయకండి. ఓకే అండి. అలానే ఉంచేయండి. ఓకే, ఇప్పుడు నువ్వు రెడీ కదా? ఇచ్చేసేయండి నాకు. ఓకే, ముందుగా భూమన్ నీకు ఇష్టమైన వంటల్లో ఏమొచ్చిందో చూద్దామా? భూమన్కి ఇష్టమైన వాటిలో కార్న్ పకోడీ వచ్చింది. సో మీరు కార్న్ పకోడీ చేయాలి. ఓకే. అండ్ నీకు ఇష్టమైన వంటలు ఏది వచ్చిందో చూద్దాం. నువ్వుల లడ్డు. ఓకే, సో మీరు కార్న్ పకోడీ చేయాలి. సో పకోడీ బాగా తింటుంటారా తిను? తింటాను. ఈవినింగ్ స్నాక్స్గా చేస్తుంటారా? ఓకే అండి. సో మీరు నువ్వుల లడ్డు చేస్తారా? ఖర్జూర్ నువ్వుల లడ్డు. ఖర్జూరం యాడ్ చేస్తారు అందులో. ఓకే, ఎప్పుడు ఖర్జూర నువ్వుల లడ్డు చేస్తుంటారా ఇంట్లో? తనకి చాలా ఫేవరెట్. ఓకే, జనరల్ గా నువ్వుల లడ్డు ఎక్కువ చేస్తుంటారు, బట్ మీరు ఖర్జూరం యాడ్ చేసి చేస్తారు కదా? ఓకే నైస్. సో ఫస్ట్ ఎవరు చేస్తున్నారు వంట? నేను చేస్తాను. ఓకే, కార్న్ పకోడీ చేస్తాను. అవునండి. ఓకే అండి, కార్న్ పకోడీ చేస్తున్నారంటండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కార్న్ పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్ 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, బియ్య పిండి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 4, పంచదార చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కార్న్ పకోడీకి కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా. మాళవిక గారు, ముందుగా ఏం చేయాలి? బౌల్స్ కార్న్స్ మిక్స్ చేసుకోరండి. కార్న్స్ మిర్చి చేసుకోండి. స్వీట్ కార్న్ అది? అవునండి. ఓకే, పచ్చివే కదా, ఉడికించలే కదా అవి? పచ్చివి అండి. ఓకే, కార్న్స్, మిర్చి, ఓకే, కారం సరిపోయేటట్టు మిరపకాయలండి. ఓకే, కొద్దిగా జీలకర్ర. అవునండి. సో మనం పకోడీకి వేయించుకోవాలి కాబట్టి, డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఆయిల్ హీట్ పెట్టేసుకున్నాం మనం. అవునండి. ఓకే, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఏంటండి? ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. అవునండి. సాల్ట్ సరిపోయేంత సాల్ట్. భూమన్ ఎప్పుడు అడుగుతుంటాడా కార్న్ పకోడీ చేయమని? అవునండి, ఈవినింగ్ స్నాక్స్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక త్వరగా అయిపోతుంది. ఓకే, ఇది మీరు చేస్తుంటారు కాబట్టి తనకు కూడా బాగా ఇష్టం అయిపోయింది. అవునండి. ఓకే, నెక్స్ట్ ఇంతే మిక్స్ చేసినాక ఇది మొత్తం పేస్ట్ చేసుకోవద్దండి, కచ్చా సో మిరపకాయలు కూడా పెద్ద పెద్దగా చేశారు కదా? అవుతుందండి. ఓకే, అయిపోయిందండి. ఓకే, ఇది బౌల్లో తీసుకోవాలి. సో అన్ని స్పైసెస్ వేసేసారు ఆల్రెడీ ఇందులో? అవునండి. తర్వాత శనగపిండి, కొద్దిగా బియ్యం పిండి. ఓకే, వేసుకోండి. కొద్దిగా శనగపిండి అండి, కొద్దిగా బియ్యం పిండి. ఓకే, సో బియ్య పిండి క్రిస్పీనెస్ కోసమా? అవునండి. ఓకే, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. ఓకే, షుగర్ దేనికి యాడ్ చేస్తున్నారు? టేస్ట్ వేరే ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుందా? ఓకే, కొంచెం వేస్తున్నారు. కొంచెమే, కొంచెం క్రిస్పీనెస్ కూడా యాడ్ అవుతుంది. అవునా? ఓకే, కొద్దిగా ఆనియన్. ఓకే అండి, పకోడీ స్పెషల్ ఆనియన్. ఆనియన్, అవును. ఆనియన్.
సో మీ ఇద్దరికి ముందుగా పరిచయం ఉందా? ఉందండి. ఫ్రెండ్సా? పిన్ని అవుతుంది. ఓ రిలేటివ్సా? మీ పిన్ అవుతారా? అవునండి. ఓకే. సో ఎక్కడుంటారు ఇద్దరు? మౌలాలి. ఇద్దరు మావలాలినా? తన అమ్మాయి కూడా. నేను బాలాజీ నగర్. ఓకే ఓకే. సో అప్పుడప్పుడు విజిట్ చేస్తుంటారా? రెగ్యులర్గా functions వల్ల. కలుస్తుంటాం. ఓకే. సో మీ ఇద్దరు వంటలు ఎలా ఉంటాయి ఇద్దరికి తెలుసు అనమాట. ఓకే మిక్స్ అయిపోయిందండి. ఓకే. సో ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడమేనా? అవునండి. ఓకే అండి. సో ఆయిల్ కూడా హీట్ అయిపోయింది, పకోడీలు వేసేసుకోవచ్చు. అవునండి. వేసుకోండి. చిన్న చిన్నగా మ్మ్. సో ఇది వేగాక తీసేసుకోవడమే కదా? అంతేనండి. అయిపోయినట్టే కదా? అయిపోయినట్టే. ఓకే. సో రెడీ అయిపోయినాయి కదా మాలవిక గారు? అవునండి. తీసేసుకోవడమే కదా? అంతేనండి. కొత్తిమీర ఆనియన్స్ రెడీ చేసుకోండి. వేడి వేడి కార్న్ పకోడీ రెడీ. ఈవినింగ్ స్నాక్స్. ఓకే అండి, థ్యాంక్ యూ. చూసారు కదండి, వేడి వేడిగా కార్న్ పకోడీ రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చేద్దామా? కార్న్ పకోడీ తయారు చేసే విధానం: మిక్సీ జార్లో స్వీట్ కార్న్, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో శనగపిండి, బియ్యపిండి, కరివేపాకు, కొత్తిమీర, పంచదార, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కాగే నూనెలో పకోడీల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కార్న్ పకోడీ రెడీ. కార్న్ పకోడీ రెడీగా ఉందండి. రాజుగారు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి. ఓకే. సో ముందు మన చిన్న గ్యాస్లోకి ఇచ్చేద్దామండి. ఓకే. భూమన్, నీకు ఇష్టమైన పకోడీ కార్న్ పకోడీ. బాగున్నాయి. సో పై లేయర్ అంతా కూడా కొంచెం మంచి క్రిస్పీగా వచ్చేసి కొంచెం కమ్మగా బాగుందండి. సో కొంచెం డిఫరెంట్గా. సో కార్న్తో పిల్లలు కంటే కార్న్ ఈ మధ్య చాలా తింటున్నారు పిల్లలు కూడా. అవును. సో అలా ఉడికించి కొంచెం బటర్, సాల్ట్, పెప్పర్ కాకుండా కొంచెం ఇలా స్నాక్ రూపంలో కూడా ఇస్తే బాగుంటుంది. ఎస్, సూపర్గా ఉంది ఐడియా. థ్యాంక్స్. భూమన్ పకోడీ బాగుందా? చెప్పు, బాగుందా లేదా? బాగుంది. మరి సీరియస్గా ఎందుకు చెప్తున్నావు? ఇదైనా నవ్వుతూ చెప్పు. నవ్వు. ఇప్పుడు చెప్పు. బాగుంది. సాధన, నీకు నచ్చిందా? ఓకే. కార్న్ పకోడీ చాలా బాగుందండి. క్రిస్పీగా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. పట్టు చీరలు ఐరన్ చేసే విషయం చాలా టెన్షన్గా ఉంటుంది మనకు. ఎందుకంటే ఎలా చేస్తే ఏ అంచు పోతుందో, ఏ కలర్ పోతుందో, లేకపోతే చిరిగిపోతుంది, ఇలాంటి భయాలు ఎక్కువగా ఉంటాయి. అపోహలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఏం భయపడకుండా పట్టు చీరలు ఐరన్ చేసేటప్పుడు డైరెక్ట్గా చేయకుండా వాటి మీద ఒక కాటన్ చీర కానీ అలాంటిది ఏదైనా వేసుకుని, కాటన్ బట్ట కానీ వేసుకుని ఆ పైన నుంచి ఐరన్ చేసుకున్నట్లయితే ఐరన్ బాగా అవుతుంది. పట్టు వస్త్రాలకి ఎలాంటి ప్రాబ్లము ఉండదు. ఖర్జూర్ నువ్వుల లడ్డు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఖర్జూర్ నువ్వుల లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఖర్జూరం 1 కప్పు, నువ్వులు 1 కప్పు, బెల్లం 1/2 కప్పు, తరిగిన పిస్తా కొద్దిగా, తరిగిన జీడిపప్పు కొద్దిగా, తరిగిన బాదాం కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా. సంధ్య గారు, ముందుగా ఏం చేయాలి? నువ్వులు వేయించి పొడి చేసుకోవాలండి. ఓకే. నువ్వుల్లో ఐరన్ ఉంటుంది కదా, పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. జస్ట్ ఓకే, వేయించి పొడి చేసి వేయించి పొడి చేసుకోవాలి. చేసేసుకున్నారా? పొడి చేసుకోవాలి. ఓకే. చేసేసాను. సో ఇది నువ్వులు వేయించి కచ్చాపచ్చగా పొడి చేసేసుకున్నారు. ఓకే. డేట్స్ అండి ఇవి. సీడ్లెస్ డేట్స్ మార్కెట్లో దొరుకుతుంటాయి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో కలుపుకోవాలి. ఒకవేళ సీడ్స్ ఉన్నా సీడ్స్ తీసుకొని తీసేసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. తురిమితే కూడా బాగుంటుంది, కానీ కనిపించదు డేట్స్. ముక్కలుగా తగిలితేనే బాగుంటుందండి. ఓకే అండి. అందుకని చిన్న ముక్కలు చేసుకున్నాను. తురిమిన బెల్లం. ఓకే. సో బెల్లంలో కూడా ఐరన్ ఉంటుందండి. అవును. ఇది చాలా ఈజీ అండ్ టేస్టీ ఫుడ్. ఎస్. తనకు చాలా ఇష్టంగా తింటుంది. ఎవరైనా వచ్చినా తొందరగా అయిపోయే స్వీట్ అంటే ఇదే. అవునా? సో మనకి స్టవ్తో అసలు పనేం లేదా? పనేం లేదండి, అవసరం లేదు. ముందుగా నువ్వులు వేయించుకుని పొడి చేసుకుంటే, కచ్చాపచ్చాగా పొడి చేసుకుంటే చాలు. ఓకే. డేట్స్ ఇంకా బెల్లం, తరిగిన బాదం, ఓకే, తరిగిన కాజు,
కొద్దిగా పిస్తా. ఓకే ఫ్లేవర్ కోసం కొంచెం నెయ్యండి. ఓకే తడి తడిగా అంటుకోకుండా ఉంటుంది, కొంచెం టేస్ట్ కదా బాగుంటుంది. చేతికి కూడా అంటించుకుంటే లడ్డూలు బాగా వస్తాయి కదా. ఫ్లేవర్ కూడా బాగుంటుంది, ఇంకా అంటుకోకుండా వస్తాయి. బాగా కలుపుకోవాలండి వీటిని. ఓకే ఓకే ఈలోపు సాధనతో మాట్లాడదాం. సాధన, నీ హాబీస్ డాన్స్ అన్నావు కదా, డాన్సింగ్ అన్నావు కదా, మరి డాన్స్ నేర్చుకున్నావా? నేర్చుకున్నా. ఏం డాన్స్ నేర్చుకున్నావు? అన్ని సాంగ్స్. ఓ మూవీ సాంగ్స్, వెస్ట్రన్ డాన్స్ నేర్చుకున్నావా? వెరీ నైస్. ఓ కలుపుకోవడం అయిపోయింది, లడ్డూలు కూడా చేస్తున్నారా? అవునండి, సింపుల్గా అయిపోతుందండి ఇది. ఓకే అండి, లడ్డూలు చుట్టుకోవడమే. ఓకే. భూమన్, నువ్వేంటి చాలా కామ్గా ఉన్నావు? మమ్మీ ఏమైనా అన్నారా? సాధన ఏమైనా అనిందా? మరి ఎందుకంత డల్గా ఉన్నావు? కొత్తగా ఉందా ఇక్కడ? మమ్మీ నీకు ఇష్టమైనది రెసిపీ చేసేసారు కదా, బాగుంది కదా, మరి ఇంకెందుకు డల్గా ఉన్నావు? సరే పెద్ద అయ్యాక ఏమవుతావు భూమన్? పోలీస్ అవుతావా? అయితే నువ్వు డల్గా లేవు, సీరియస్గా ఉన్నావు అనుకుంటా. పోలీస్ లాగా సీరియస్గా కూర్చున్నావా? పోలీస్ అయ్యాక ఏం చేస్తావు? అందరిని అరెస్ట్ చేస్తా. అందరినీ అరెస్ట్ చేస్తావా? అందరినీ చేసేస్తావా అరెస్ట్? మరి దొంగలని. దొంగల్ని అరెస్ట్ చేస్తావా పట్టుకొని? మరి ఇప్పుడు కూడా వెతుకుతున్నావా దొంగలు ఎవరున్నారో ఇక్కడ? పెద్ద అయ్యాక వెతుకుతావా? ఓకే, బయటనే సైలెంట్, ఇంట్లో చాలా లొల్లి. అవునా? అయితే ఇక్కడ కూడా బాగా అలవాటైతే అలా చేస్తా. సో రెడీ అయిపోయాయి లడ్డూలు? అవునండి. ఓకే అండి, కాజుతో అలంకరించుకుంటే సరిపోయింది. ఓకే. సో చాలా ఫాస్ట్గానే అయిపోయింది కదా ఈ చాలా రెసిపీ? ఈజీ అండ్ fast ఫాస్ట్. రెండు స్నాక్స్, రెండు రెసిపీస్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయాయి. ఫాస్ట్గా అయిపోయాయి. వీటికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవండి, మళ్ళీ అన్నీ మంచి ఇంగ్రీడియంట్స్. లడ్డూలు చుట్టేసానండి. ఖర్జూర నువ్వుల లడ్డు రెడీ. ఓకే, చూసారు కదండి, ఖర్జూర్ నువ్వుల లడ్డు రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దామా? ఖర్జూర్ నువ్వుల లడ్డు తయారు చేసే విధానం. ముందుగా నువ్వులు వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో నువ్వుల పొడి, ఖర్జూరం, బెల్లం, తరిగిన బాదం, తరిగిన జీడిపప్పు, తరిగిన పిస్తా, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో లడ్డూలా చుట్టుకోవాలి. అంతే, ఖర్జూర్ నువ్వుల లడ్డు రెడీ. సో ఖర్జూర్ నువ్వుల లడ్డు. భూమన్, టేస్ట్ చేస్తావా? బాగుంది. ఖర్జూర అలాగే నువ్వుల కాంబినేషన్లో ఆ రెండు టేస్ట్లు కూడా బాగా తెలుస్తున్నాయి. వేడిగా ఉన్న ఆ రెండు కాంబినేషన్ బాగా బ్లెండ్ అయిపోయింది. ఆ బెల్లం అండ్ డ్రై ఫ్రూట్స్, నువ్వులు, ఖర్జూరం అన్నీ బాగున్నాయి. అంటే పిల్లలు కొంచెం హెల్దీ ఫుడ్ పెట్టాలనుకుంటారు కదా, సో ఇలా మనకు అంటే స్టవ్తో అవసరం లేకుండానే జస్ట్ అన్ని మిక్స్ చేసేసి వెంటనే చేసి పెట్టడానికి ఇది ఐడియా అనేది బాగుంది. చాలా సింపుల్గా కూడా అయిపోయింది. సింపుల్గా చేసుకోవచ్చు. నచ్చిందా సాధన? చాలా బాగా. చాలా బాగుంది కదా. భూమన్, నీకు బాగుంది? ఓకే, నాకు అర్థమైపోయింది. పోలీస్ ఆఫీసర్ కదా, సో కొంచెం హెల్దీ ఫుడ్ తింటున్నారు. అవును, స్ట్రాంగ్ గా కావాలి. తినే దాంట్లో చాలా బిజీగా కూడా ఉంది. Yes. ఓకే, మీ ఇద్దరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి రెసిపీస్ చేయమని చెప్పారు. అందుకను మీకు గిఫ్ట్ చాక్లెట్. నవ్వు భూమన్. ఓకే, మీకు కూడా మా ITV తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చర్స్. Congrats, madam. థ్యాంక్ యూ. Congrats, madam. రెండు రెసిపీస్ కూడా చాలా ఫాస్ట్గా సింపుల్గా అయిపోయాయండి. టేస్టీగా కూడా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. తులసి గురించి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. తులసి పవిత్రత గురించి, ఔషధాల గురించి చాలా విషయాలు మనం చెప్పుకుంటూనే ఉంటాం. అయితే ప్రతిరోజు కూడా ఒక 4-5 తులసి ఆకులను కనుక నములుతూ ఉన్నట్లయితే రకరకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా మతిమరుపు సమస్య అనేది చాలా వరకు తగ్గుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్, జస్ట్ మినిట్. రాజు గారు, మరి జస్ట్ మినిట్లో ఏం చేస్తున్నారు? సమోసా కొంచెం డిఫరెంట్ గా చేస్తున్నాను. ఫింగర్ సమోసా అండి. ఫింగర్ సమోసానా అంటే ఎలా ఉంటుంది? చేసి చూడాలా? చూపిస్తాను. ఓకే, చూస్తాం. అయితే ఫింగర్ సమోసా అంటండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? ఫింగర్ సమోసా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, వాము 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన ఉల్లిపాయ 1, కారం తగినంత, ఉప్పు
తగినంత, పసుపు చిటికెడు, ఉడికించిన పచ్చి బఠానీలు అరకప్పు, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, జీలకర్ర 1 టీ స్పూన్. ఫింగర్ సమోసా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, రాజుగారు చూపిస్తారా ఎలా చేయాలో? ఓకేనండి. సో మామూలుగా సమోసా పిండిలాగానే ఇది మనం కలిపేసుకుంటామండి. సో మైదాలో కొద్దిగా వాము, కొంచెం ఉప్పు, కొద్దిగా నూనె వేసేసి నీళ్ళు పోసేసి ఇలా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి. కాస్త నానితే మనకి ఇది కొంచెం సాఫ్ట్గా మన ఫ్రై అయిన తర్వాత కొంచెం క్రిస్పీగా వస్తుంది. ఓకే, సో ఇది నానబెట్టచ్చు 15-20 నిమిషాలు. ఓకే, సో ఇది మనం పక్కన పెట్టేస్తున్నాం. సో స్టఫింగ్ రెడీ చేసుకున్నాం అండి. ఓకే, సో ఇది అటువైపు పెట్టేసుకున్నాం అండి. ఆయిల్ ఇస్తారా? ఓకే. సో ఇక్కడ మనం స్టఫింగ్ కూడా రెడీ చేసుకున్నాం అండి. ఓకే రాజు గారు. కొద్దిగా ఆయిల్, దీంట్లో కొద్దిగా జీలకర్ర, ఓకే, తరిగిన అల్లం, అలాగే తరిగిన ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు. ఓకే. సో ఇక్కడ ఆలుతో పాటు కొంచెం నేను మటర్ అది గ్రీన్ పీస్ కూడా యూజ్ చేస్తున్నాను. ఓకే, ఆల్రెడీ ఉడికించారా అవి? పచ్చి బఠానీలు ఉడికించి పెట్టేసాం. సో ఇప్పుడు మనకు అన్సీజన్లో మనకు ఫ్రోజన్ దొరుకుతాయి మనకు మార్కెట్లలో. సో అవి తెచ్చుకొని వాడుకుంటే బెటర్గా ఉంటుంది. సో దీంట్లో ఉడికించిన పచ్చి బఠానీ. అంటే ఫ్రోజన్ బఠానీలు ఉడికించక్కర్లేదా? ఉడికించాలండి, అవి కూడా ఉడికించేస్తే మనం వాడుకుంటున్నాం. ఓకే, సో ఉడికించిన బంగాళదుంప ఇలా మెత్తగా మెత్తి పెట్టేసుకోవాలి. సో ఇక్కడ స్టవ్ ఆపేసేయచ్చండి. ఓకే. సో దీంట్లో సీజనింగ్ అండి, ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, కొంచెం జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా చాట్ మసాలా, ఓకే, కొద్దిగా నిమ్మరసం, సో కొంచెం కొత్తిమీర అండి. సో ఇదంతా బాగా కలిపేసి కాస్త ఇది చల్లారితే మనం అప్పుడు సమోసాలు చేసేసుకోవచ్చండి. సో కాస్త చల్లారాలి అది. ఓకే రాజు గారు. ఓకే అండి, అది చల్లారేలోపు మనం ఒక చిన్న చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొంతమందికి పెదవులు బాగా ఎండిపోయినట్లుగా అయిపోతూ ఉంటాయి, నల్లగా మారిపోతూ ఉంటాయి, లేకపోతే పాలిపోయినట్లుగా తయారవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు కొత్తిమీరని కొద్దిగా తీసుకుని రసంలాగా చేసుకుని ఆ రసంలో కొద్దిగా తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పెదవుల మీద మృదువుగా మసాజ్ చేసుకుంటూ ఉండాలి. అంటే రోజులో ఒక 2-3 సార్లు ఇలా చేస్తూ ఉన్నట్లయితే పెదవులు ఎరుపుగా ఆరోగ్యంగా తయారవుతాయి. రాజుగారు చల్లారిందేమో చేద్దామా? ఓకేనండి. ఓకే, కొద్దిగా పొడిపిండి వేసుకున్నామండి. ఓకే. సో ఫింగర్ సమోసా ఎలా ఉంటుంది ఇప్పుడు చూపిస్తున్నారు. ఓకే, సో ఫస్ట్ చిన్న సైజ్ చపాతీ ఇలా చేసుకుని దాన్ని అంచులు కట్ చేసుకుంటామండి. సో మనకు కొంచెం స్క్వేర్లా రావాలి. ఓకే. సో ఇది పక్కన పెట్టేసి ఇంకోటి కూడా రెడీ చేసుకున్నాం. ఓకే. సో ట్రయాంగిల్లోనే కాకుండా మనకు సమోసాలు కొంచెం డిఫరెంట్ సైజ్లో కూడా షేప్లో కూడా చేస్తూ ఉంటారండి. సో పోట్లీ అని చెప్పేసి మనకి ఒక చిన్న మూటలా కూడా కట్టేస్తారు. ఓకే. సో ఇది ఫింగర్ అనేది ఇంకొంచెం వేరే మెథడ్ అన్నమాట. నైఫ్ ఇస్తారా? సో దాన్ని స్క్వేర్ షేప్లో చేసేస్తున్నారు. అవునండి.
ఓకే, సో ఇలా అరేంజ్ చేసుకుని అంచులకు వాటర్ పెట్టేసుకోవాలి. ఓకే. సో అంచులు ఇక్కడ ఇలా నొక్కేసుకోవాలండి. ఓకే. సో అంచులు కొంచెం గట్టిగా నొక్కేస్తే మనకు బాగుంటుంది, లేకపోతే బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓకే. స్టఫింగ్ అనేది. సో ఇలా అన్నీ రెడీ చేసుకొని ఒకేసారి మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఓకే రాజు గారు. సో కొంచెం మనకి ఇలా ఫింగర్ షేప్లో ఉండడం వల్ల అంటే పిల్లలకి ఇది కొంచెం బాగా నచ్చుతుంది. అవును. సో రెగ్యులర్ సమోసా మనకు ఆ ట్రయాంగిల్ షేప్లోనే వస్తుంది కదా, ఎస్, కొంచెం డిఫరెంట్గా ఉన్నట్టు కూడా ఉంటుంది. ఇలా అలా పట్టుకొని అలా ఆడుతూ కూడా తినేసేయచ్చు. ఎస్. ఓకే, సో ఇంకా నేను షీట్స్ కట్ చేశాను. సో స్టఫింగ్ అనేది మన ఇష్టం అండి, కొంచెం మారుస్తూ మనం డిఫరెంట్ స్టఫింగ్తో చేసుకోవచ్చు. ఆయిల్ ఇటువైపు మార్చుకుందామండి. సో దీంట్లో ఒక్కొక్కటిగా మనం సో పిల్లలకి ఇస్తే రోల్స్ అని కూడా అనుకోవచ్చు, మధ్యలో కట్ చేసి ఇచ్చేస్తే. ఎస్. సో మామూలుగా మనకంటే ఆ చైనీస్ రోల్స్ ఏంటంటే మనకు ఆ మైదా కార్న్ఫ్లోర్ ఇవన్నీ మిక్సింగ్లో ఉంటాయి కదా. సో దీంట్లో మనకి ఇండియన్ ఫ్లేవర్స్ కొంచెం వాము వేసుకుంటాం మనం. అవును. సో ఆ టేస్ట్ అనేది కొంచెం వేరేగా ఉంటుంది. వాము, జీలకర్ర ఇలా ఏమైనా వేసుకోవచ్చు కదా. సో ఇంకొంచెం మనకు కలర్ రావాలండి. సో రాజుగారు ఫ్రై అయిపోయాయి కదా. అయిపోయాయండి. సో ఇవి తీసేసి మనం కార్వింగ్ చేసుకుందాం. ఓకే. సో జుకినీతో కార్వింగ్ చేస్తున్నానండి. ఓకే రాజుగారు. సో రోజ్ ఫ్లవర్లా చేస్తున్నాను. సో పల్చగా తీయాలి. సో పెటల్ ఎడ్ చేసి కొంచెం మనకు ఆ కలర్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. సో ఆ పీల్ ఏదైతే ఉందో ఆ కలర్ లైట్గా కనిపిస్తుంది. లైట్గా కనిపించాలండి ఆ పెటల్ ఎడ్జ్కి మనకి. ఓకే. సో మధ్యలో కొంచెం మనకు వైట్లోనే తీసుకుంటున్నాను. ఓకేనండి. ఓకే. ఓకే, వెరైటీ సమోసా, ఫింగర్ సమోసా రెడీ అండి.
ఓకే రాజు గారు, ఫింగర్ సమోసా రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దామా? ఫింగర్ సమోసా తయారు చేసే విధానం: ముందుగా మైదాలో వాము, ఉప్పు, నూనె వేసి కొద్దిగా నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన పచ్చి బఠానీలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బంగాళదుంపలు మెదిపి వేయాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలిపి కాస్త చల్లారనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకొని చపాతీలా ఒత్తుకోవాలి. దీని అంచులు కట్ చేసి మధ్యలో ఆలు మిశ్రమం ఉంచి ఫింగర్స్ లా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఫింగర్ సమోసా రెడీ. ఫింగర్ సమోసా కూడా రెడీగా ఉందండి. రాజు గారు, ఇది కూడా టేస్ట్ చేసేద్దాం. ఓకే. సో టమాటో కెచప్తో తీసుకుంటే బాగుంటుందా? చాలా బాగుంది రాజు గారు. సమోసా అనగానే ప్రతి ఒక్కరు కూడా ట్రయాంగిల్ షేప్ అదే గుర్తొస్తుంది. వచ్చేస్తుంది. సో అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకుంటే బాగుంటుంది మనకి. ఇలా చూసిన తర్వాత మనం డిఫరెంట్ షేప్స్ లో చేసుకోవచ్చు అనుకుంటున్నాను. చేసుకోవచ్చండి. అంటే కొంతమంది కజ్జికాయ షేప్ లో కూడా చేసుకోవచ్చు. సమోసాని కజ్జికాయ అవును, స్వీట్ అనుకొని తింటారు. హాట్ లా ఉంటుంది. అట్లా ఉంటుంది. అంటే పైన కొంచెం వామ్ అది ఉంటుంది కాబట్టి కొంతమంది ఐడెంటిఫై చేసే వాళ్ళు చేస్తారు. ఎస్. సో మనకు నచ్చినట్టుగా అప్పుడప్పుడు కొంచెం చేంజింగ్ చేస్తూ మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, చిన్న చిన్న చేంజింగ్స్ వల్ల టోటల్ డిష్ ఆ రూప్ అనేది కూడా మారిపోతూ ఉంటుంది. అవును. ఫింగర్ సమోసా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా డిఫరెంట్గా ఇలా ట్రై చేస్తుండండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బయట బజార్ నుంచి కూరగాయలు తీసుకురాగానే మనలో చాలామంది కూరగాయలన్నీ ఏదో ఒక కవర్లో వేసేసి ఫ్రిడ్జ్లో అలా స్టోర్ చేసేసుకుంటూ ఉంటారు. అవసరమైనప్పుడు మళ్ళీ అన్నీ తీసుకుని విడివిడిగా చేసుకుని వండుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఎప్పటికప్పుడు మరి బజార్ నుంచి కూరగాయలు తీసుకొచ్చిన వెంటనే వాటిని అన్నింటినీ విడివిడిగా వేరే పాలిథిన్ కవర్లలో కానీ పేపర్ బ్యాగుల్లో కానీ ప్యాక్ చేసుకుని ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయి. ఈరోజు వంటలన్నీ చాలా టేస్టీగా ఉన్నాయండి. మరి వాటిలోని పోషక విలువల గురించి ఫుడ్ గైడ్ చేద్దామా? ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ మష్రూమ్ పెప్పర్ రోస్ట్. ఈ రెసిపీలో మనం యాడ్ చేసిన మెయిన్ ఫుడ్ ఇంగ్రీడియంట్ ఏదైతే యాడ్ చేస్తున్నామో అది మష్రూమ్స్ అండి. సో మష్రూమ్స్లో ఓవరాల్గా క్యాలరీస్ అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. అలాగే మినరల్స్ అండ్ వైటమిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఈ రెండు కూడా చాలా వరకు హై అమౌంట్స్లో, అంటే చాలా ఎక్కువ శాతంగా మనకి మష్రూమ్ నుంచి లభిస్తుంది. అండ్ మష్రూమ్తో పాటు మనం ఈ రెసిపీలో క్యాప్సికమ్, అంటే రెడ్, గ్రీన్, ఎల్లో, ఈ 3 రకాల క్యాప్సికమ్ యాడ్ చేసాం కనుక ఈ 3 రకాలలో కూడా చాలా వరకు వైటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ పీస్ పదార్థం అంటే ఫైబర్ కంటెంట్ కూడా చాలా హై అమౌంట్స్లో ఉంటుంది. సో వైటమిన్స్లో ఎస్పెషల్లీ బి సాల్యుబుల్ వైటమిన్స్ అంటే B2 కానివ్వండి, ఫోలిక్ యాసిడ్, అలాగే ప్యాంటోథెనిక్ యాసిడ్, ఇలాంటి ఇంపార్టెంట్ వైటమిన్స్ మనకి గుడ్ అమౌంట్స్లో లభిస్తుంది. అలాగే వైటమిన్ సి అనేది కూడా మనకి చాలా హై అమౌంట్స్లో ఈ క్యాప్సికమ్ నుంచి లభిస్తుంది. క్యాప్సికమ్తో పాటు మనం ఈ రెసిపీలో మిరియాల పొడి కూడా యాడ్ చేసాము. సో మిరియాల పొడి నుంచి మనకి మళ్ళీ యాంటీ ఆక్సిడెంట్స్ అనే పదార్థం అనేది చాలా వరకు హై అమౌంట్స్ అంటే చాలా ఎక్కువ శాతంగా లభిస్తుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీ చాలా వరకు వైటమిన్స్ అండ్ మినరల్స్ రిచ్ కనుక ఇది ఆరోగ్యానికి చాలా వరకు మంచిదండి. సో అందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ కార్న్ పకోడీ. సో ఈ రెసిపీ డీప్ ఫ్రై రెసిపీ అండి. అంటే నూనెలో వేయించిన రెసిపీ కనుక దీంట్లో చాలా వరకు ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ రెసిపీలో క్యాలరీస్ ఎక్కువ మోతాజులో మనకి లభిస్తుంది. అండ్ ఆల్సో మనం ఈ రెసిపీలో స్వీట్ కార్న్ యాడ్ చేస్తున్నాము. సో స్వీట్ కార్న్ నుంచి మనకి హై అమౌంట్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అండి, ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్స్తో పాటు అలాగే శనగపిండి యాడ్ చేసాం. శనగపిండి నుంచి మనకి ప్రోటీన్స్ లభిస్తుంది. అండ్ బియ్యపిండి యాడ్ చేస్తున్నాం. సో బియ్యపిండి నుంచి కూడా మనకి కార్బోహైడ్రేట్ ఓవరాల్గా లభిస్తుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీ వచ్చేసి ఎక్కువగా క్యాలరీస్ ఉండడం వల్ల ఆరోగ్యానికి అంతవరకు మంచిది కాదు. సో ఇలాంటి హై క్యాలరీ రెసిపీస్ మనం
ట్రై చేస్తున్నప్పుడు అంటే తీసుకుంటున్నప్పుడు చూసి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ ఖర్జూర్ నువ్వుల లడ్డు. సో ఖర్జూరం మనం దీంట్లో యాడ్ చేయడం వల్ల ఖర్జూరం మన శరీరంలో రక్తం వృద్ధి చేయడానికి చాలా వరకు హెల్ప్ చేస్తుందండి. అండ్ దాంతో పాటు మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాం. సో డ్రై ఫ్రూట్స్లో మినరల్స్, వైటమిన్స్ ఇవన్నీ కూడా ఎక్కువ శాతం లభిస్తుంది. సో దానివల్ల ఓవరాల్ శరీరంలో కూడా చాలా వరకు స్ట్రెంగ్త్ పెంచడానికి కూడా ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్. బోన్స్కి, మన శరీరంలో బోన్స్కి చాలా వరకు హెల్ప్ఫుల్, అలాగే నరాలకు కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. సో బెల్లంలో కూడా రక్తం వృద్ధి చేసే పదార్థం ఎక్కువ ఉంది కనుక మన శరీరానికి చాలా వరకు హెల్ప్ఫుల్. సో ఐరన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఇట్స్ వెరీ రిచ్ ఇన్ ఐరన్ కింద కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ మిగతా వైటమిన్స్ అండ్ మినరల్స్ కూడా చాలా ఎక్కువ శాతం మనకి ఈ రెసిపీ నుంచి లభిస్తుంది కనుక ఓవరాల్గా ఇట్స్ వెరీ గుడ్ అండి. అంటే మన ఓవరాల్ శరీరానికి ఇది చాలా బెనిఫిషియల్ రెసిపీ. ఎస్పెషల్లీ పిల్లలకి, అలాగే ఎదుగుతున్న పిల్లలు, బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా చాలా వరకు ఇది హెల్ప్ఫుల్. గర్భిణీ స్త్రీలు, సో పాలిచ్చే తల్లులు కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. సో అందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ ఫింగర్ సమోసా. ఆలుగడ్డ అలాగే మైదా ఈ రెండు కూడా యాడ్ చేసామండి. సో ఈ రెండు కూడా కార్బోహైడ్రేట్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా వరకు ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్ మనకి ఈ రెండు పదార్థాల నుంచి లభిస్తుంది. సో ఈ రెసిపీలో మనం పచ్చి బఠానీలు కూడా యాడ్ చేస్తున్నాం కనుక పచ్చి బఠానీల నుంచి మనకి ప్రోటీన్స్ అనేది చాలా ఎక్కువ అమౌంట్స్లో పచ్చి బఠానీల నుంచి లభిస్తుంది. సో ఓవరాల్గా అండి ఈ రెసిపీ క్యాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ అయినా కూడా ప్రోటీన్స్ అలాగే దాంతో పాటు కార్బోహైడ్రేట్ కంటెంట్ కూడా లభిస్తుంది కనుక పెద్దవాళ్ళకి ఇలాంటి రెసిపీస్, అలాగే ఎవరికైతే గుండె జబ్బుతో బాధపడుతున్నారు లేదంటే డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళకి ఇలాంటి రెసిపీస్ ఎప్పుడైనా ఒకసారి, అది కూడా చాలా తక్కువ మోతాజులో చూసి తీసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు, చాలా టేస్టీ రెసిపీస్ చూపించారు ఈరోజు మాకు. వెల్కమ్ అండి. అలాగే ఈరోజు వంటలు చాలా బాగున్నాయి. ఎస్, ఈ వంటలన్నీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు పంపించాల్సిన మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.